హాయ్, వెల్కమ్ టు జ్యోతి ఐటీ సొల్యూషన్స్. ఈ వీడియోలో మనం కొన్ని కామన్గా యూజ్ చేసేటటువంటి సైబర్ సెక్యూరిటీ టెర్మినాలజీ గురించి తెలుసుకుందాం. ఆల్రెడీ నేను చేసినటువంటి వీడియోస్లో డెవాప్స్లో కూడా కొన్ని టెర్మినాలజీస్ చెప్పాను. ఇక్కడ కూడా మనకు కొన్ని టెర్మినాలజీస్ ఉంటాయి. అవి సైబర్ సెక్యూరిటీలో అవి ఏంటంటే కంప్లయన్స్ అనేది ఈజ్ ద ప్రాసెస్ ఆఫ్ అడ్హెరింగ్ టు ఇంటర్నల్ స్టాండర్డ్స్ అండ్ ఎక్స్టర్నల్ రెగ్యులేషన్స్ అండ్ ఎనేబుల్స్ ఆర్గనైజేషన్స్ టు అవాయిడ్ ఫైన్స్ అండ్ సెక్యూరిటీ బ్రీచెస్. ఎవరైనా మనకు ఆర్గనైజేషన్లో ఫైన్స్ కట్టాల్సి వచ్చినప్పుడు కానీ, లేకపోతే అనాథరైజ్డ్ పర్సన్స్ ఎవరైనా ఎంటర్ అయ్యి వాళ్ళు మన ఆర్గనైజేషన్కి సంబంధించినటువంటి నెట్వర్క్లో కానీ, అప్లికేషన్స్లో కానీ, సర్వర్స్లో కానీ, డేటాలో కానీ ఎంటర్ కాకుండా ఈ కంప్లయన్స్ అనేటటువంటిది ఇంటర్నల్ స్టాండర్డ్స్ అలాగే ఎక్స్టర్నల్ రెగ్యులేషన్స్ని బట్టి ఒక ప్రాసెస్ చేయడాన్ని కంప్లయన్స్ అంటారు. నెక్స్ట్ సెక్యూరిటీ ఫ్రేమ్వర్క్. ఈ సెక్యూరిటీ ఫ్రేమ్వర్క్ అనేది గైడ్ లైన్స్ అనేటటువంటిది యూజ్ చేసుకుంటుంది. ఇక్కడ మనకు డేటాకి, ప్రైవసీకి ఎటువంటి థ్రెట్స్ అనేటటువంటివి రాకుండా, రిస్క్స్ని మిటిగేట్ చేయకుండా హెల్ప్ చేయడానికి ఈ సెక్యూరిటీ ఫ్రేమ్వర్క్ అనేటటువంటిది బిల్డ్ చేసి ప్లాన్ చేసి ఉంటారు. ఈ సెక్యూరిటీ కంట్రోల్స్ అంటే సేఫ్ గార్డ్స్ డిజైనర్ టు రిడ్యూస్ స్పెసిఫిక్ సెక్యూరిటీ రిస్క్స్. కొన్ని స్పెసిఫిక్ సెక్యూరిటీ రిస్క్స్ని తగ్గించడం కోసం దీన్ని సేఫ్ గార్డ్గా డిజైన్ చేయబడి ఉంటుంది. దే ఆర్ యూస్డ్ విత్ సెక్యూరిటీ ఫ్రేమ్వర్క్స్. దీనికోసం మనం ముందు చెప్పుకున్నటువంటి సెక్యూరిటీ ఫ్రేమ్వర్క్స్ గైడ్ లైన్స్ అని యూజ్ చేసుకొని ప్లాన్స్ అనేవి బిల్డ్ చేయబడుతూ ఉంటుంది. వాటిని ఎస్టాబ్లిష్ చేసి స్ట్రాంగ్ సెక్యూరిటీ పోస్చర్ని యూజ్ చేయడం జరుగుతుంది. దీనిని సెక్యూరిటీ కంట్రోల్ అంటారు. ఇప్పుడు సెక్యూరిటీ పోస్చర్ అంటే ఏంటో చూద్దాము. సెక్యూరిటీ పోస్చర్ అంటే ఈజ్ అన్ ఆర్గనైజేషన్స్ ఎబిలిటీ టు మేనేజ్ ఇట్స్ డిఫెన్స్ ఆఫ్ క్రిటికల్ అసెట్స్ అండ్ డేటా అండ్ రియాక్ట్ టు చేంజ్. మనకు క్రిటికల్ అసెట్స్ అంటే మనకు అసెట్స్ అని వీటిని చెప్పుకుంటామంటే మన సర్వర్స్, నెట్వర్క్, డేటా, అప్లికేషన్స్ ఇలాంటివన్నీ కలిపి క్రిటికల్ అసెట్స్గా మనం చెప్పుకోవచ్చు. వీటన్నిటిని అలాగే డేటాని వీటన్నిటిని కూడా కాపాడుకోవడం కోసం మన ఆర్గనైజేషన్కి కలిగి ఉండేటటువంటి అబిలిటీని సెక్యూరిటీ పోస్చర్ అనని, ఒకవేళ ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు వాటిని మేనేజ్ చేసుకుంటూ వాటికి రియాక్ట్ అవుతూ ఉండడాన్ని ఈ సెక్యూరిటీ పోస్చర్ అనని చెప్తాము. దీనిని మనం ముందు కూడా యూజ్ చేసాము. సెక్యూరిటీ కంట్రోల్స్లో కూడా ఏం చెప్పాము, దే ఆర్ యూజ్డ్ విత్ సెక్యూరిటీ ఫ్రేమ్వర్క్స్ అంటే సెక్యూరిటీ ఫ్రేమ్వర్క్స్ని యూజ్ చేసుకుంటూ సెక్యూరిటీ పోస్చర్ని స్ట్రాంగ్గా ఎస్టాబ్లిష్ చేసుకోవడం అన్నమాట. ఇక్కడ స్ట్రాంగ్ సెక్యూరిటీ పోస్చర్ ఏం చేస్తుందంటే తక్కువ రిస్క్ని ఇస్తుంది ఆర్గనైజేషన్కి. నెక్స్ట్ థ్రెట్ యాక్టర్ అంటే ఆల్రెడీ చెప్పాను, ఒక మాలిసియస్ అటాకర్ ఈజ్ ఎనీ పర్సన్ ఆర్ గ్రూప్. అతను ఒక పర్సన్ అయినా అయ్యుండొచ్చు, లేకపోతే గ్రూప్ అయినా అయ్యుండొచ్చు. హూ ప్రివెంట్స్ ఏ సెక్యూరిటీ రిస్క్. ఎవరైతే వాంటెడ్లీ మనకు రిస్క్ని క్రియేట్ చేయాలి అని అనుకుంటారో వాళ్ళని థ్రెట్ యాక్టర్ అని చెప్తాము. దిస్ రిస్క్ కెన్ రిలేటెడ్ టు కంప్యూటర్స్. ఆ రిస్క్ ఎలా ఉంటుందంటే మన కంప్యూటర్కి రిలేట్ అయి ఉంటుంది, అప్లికేషన్స్కి రిలేట్ అయి ఉంటుంది, నెట్వర్క్కి రిలేట్ అయి ఉంటుంది, అలాగే డేటాకి కూడా రిలేట్ అయి ఉంటుంది. అంతేకాకుండా మనకు పర్సన్స్కి కూడా రిలేట్ అయి ఉంటుంది. నెక్స్ట్ వన్ అండ్ ఇంటర్నల్ థ్రెట్ ఎలా ఉంటుంది అంటే ప్రస్తుతం అంటే ఇప్పుడు ప్రజెంట్లో వర్క్ చేసేటటువంటి ఒక ఎంప్లాయీ అయినా ఉండొచ్చు, లేకపోతే అక్కడ వర్క్ చేసి ఆల్రెడీ వేరే కంపెనీకి కానీ వేరే ప్రాజెక్ట్కి కానీ వెళ్ళిపోయినటువంటి ఎంప్లాయీ అయినా ఉండొచ్చు. వీళ్ళని ఫార్మర్ ఎంప్లాయీ అయినా ఉండొచ్చు, కరెంట్ ఎంప్లాయీ అయినా ఉండొచ్చు. వీళ్ళ వల్ల మనకు ఇంటర్నల్ థ్రెట్ అనేది రావచ్చు.
వీళ్ళే కాకుండా ఎక్స్టర్నల్ వెండర్స్ అనేవాళ్ళు ప్రతి కంపెనీకి ఉంటారు, ప్రతి ప్రాజెక్టుకి ఉంటారు. ఆ వెండర్స్ వాళ్ళు బయట వ్యక్తులు, వాళ్ళ నుంచి కూడా మనకు ఇంటర్నల్ థ్రెట్, వాళ్ళు బయట వాళ్ళైనా కూడా మనకు వచ్చేసి నెట్వర్క్ను ప్రొవైడ్ చేసే వాళ్ళు ఉండొచ్చు, లేకపోతే స్టోరేజ్ని ప్రొవైడ్ చేసే వాళ్ళు ఉండొచ్చు. ఇలా నెంబర్ ఆఫ్ చెప్పుకోవచ్చు. అలాంటి వాళ్ళకి ఆర్గనైజేషన్తో సంబంధం ఉంటుంది. అందువలన వీళ్ళని ఇంటర్నల్ థ్రెట్ అని చెప్తారు. వీళ్ళు ఎక్స్టర్నల్ వెండర్స్ అయినా కూడా ఆర్ ట్రస్టెడ్ పార్ట్నర్స్. ఇప్పుడు మన కంపెనీ వచ్చేసి, మన ఆర్గనైజేషన్ వచ్చేసి పార్ట్నర్షిప్ బిజినెస్ చేస్తుంది అనుకుందాం. పార్ట్నర్షిప్ అంటే కొంతమంది వ్యక్తులు, మనకు 2 టైప్స్ ఉంటుంది, పార్ట్నర్షిప్ లేకపోతే కంపెనీ అని ఉంటుంది. కంపెనీ అయితే నో ప్రాబ్లం. ఏదైనా పార్ట్నర్షిప్లో లేకపోతే చిన్న ఆర్గనైజేషన్స్ అనేవి పార్ట్నర్షిప్లో వర్క్ చేస్తున్నప్పుడు ఒక 10 మెంబర్స్ 20 మెంబర్స్ వరకు పార్ట్నర్స్ అనేవాళ్ళు ఉన్నట్లయితే వీళ్ళల్లో ఇంటెన్షన్గా ఒక పర్సన్ 2 పర్సన్స్ మనకు సెక్యూరిటీ రిస్క్ని క్రియేట్ చేయాలి అని అనుకోవచ్చు. వాళ్ళు ఏ ఉద్దేశంతో పార్ట్నర్షిప్ తీసుకున్నారో మనకు తెలియకపోవచ్చు. కాబట్టి అలాంటి ట్రస్టెడ్ పార్ట్నర్స్ మనం నమ్మి ఉంటామో వాళ్ళని పార్ట్నర్గా చేసుకుంటుంది మన అంటే ఆర్గనైజేషన్. వాళ్ళ ద్వారా కూడా మనకు సెక్యూరిటీ రిస్క్ అనేది వస్తుంది. ఎట్ టైమ్స్ ఇంటర్నల్ థ్రెట్ ఈజ్ యాక్సిడెంటల్. ఒక్కొక్కసారి యాక్సిడెంటల్గా ఈ ఇంటర్నల్ థ్రెట్ అనేది జరగవచ్చు. అది ఎలా అంటే, ఒక ఎంప్లాయీకి ఏదైనా ఈమెయిల్లో ఒక అన్ఎక్స్పెక్టెడ్ లేకపోతే మాలిసియస్ ఈమెయిల్, అంటే సంబంధం లేనటువంటి ఈమెయిల్లో లింక్ ఏదైనా వచ్చినప్పుడు ఆ లింక్ని కానీ ఈ ఎంప్లాయీ కానీ క్లిక్ చేసినప్పుడు దాని ద్వారా మనకు థ్రెట్ అనేది రావచ్చు. ఇలాంటివన్నీ కూడా యాక్సిడెంటల్ థ్రెట్స్ అని చెప్పుకోవచ్చు. అదర్ టైమ్స్ ద ఇంటర్నల్ థ్రెట్ యాక్టర్ ఇంటెన్షనలీ ఎంగేజెస్ ఇన్ రిస్కీ యాక్టివిటీస్ సచ్ యాజ్ అన్ఆథరైజ్డ్ డేటా యాక్సెస్. ఇంటెన్షనల్గా ఎంగేజ్ చేస్తారు కొంతమంది పర్సన్స్ని. ఇప్పుడు మనకు ఏదైనా ఒక తెలిసినటువంటి ఒక ఉగ్రవాద సంస్థల గురించి తీసుకున్నట్లయితే మనకు ఆల్-ఖైదా అనేటటువంటిది పెద్ద టెర్రరిజం కలిగినటువంటి ఒక ఆర్గనైజేషన్ లాంటిది. అది ఏం చేస్తుందంటే మెరిట్ స్టూడెంట్స్ని కిడ్నాప్ చేసి తీసుకెళ్ళి ఫీజులు కట్టి వాళ్ళే మంచి కాలేజెస్లో ఇంజనీరింగ్, అన్ని రకాల ఇంజనీరింగ్స్లోనూ ఆ పిల్లల్ని పెడతారు, చదివిస్తారు. అలాగే డాక్టర్స్ని చేస్తారు. వాళ్ళకి ఏ డిపార్ట్మెంట్లో కావాలో ఆ డిపార్ట్మెంట్స్లో ఈ మెరిట్ స్టూడెంట్స్ని తీసుకెళ్ళి అక్కడ జాయిన్ చేసి వీళ్ళే హాస్టల్లో పెట్టి ఫీజులు కట్టి వాళ్ళు బాగా చదివే ఆ సర్టిఫికేట్ వచ్చే వరకు వాళ్ళని చదివిస్తుంది ఆల్-ఖైదా అనేటటువంటిది. తర్వాత వాళ్ళు తీసుకెళ్ళిపోతారు. ఇప్పుడు మన ఇండియన్ చిల్డ్రన్సే అనుకున్నట్లయితే అలాంటి పిల్లల్ని తీసుకెళ్ళి చదివిస్తారు. మనకు ఆల్-ఖైదా అనేది మన పాకిస్తాన్ కానీ ఆఫ్ఘనిస్తాన్ కానీ సంబంధించింది. ఈ వీళ్ళు వచ్చేసి చదివి సర్టిఫికేట్ వచ్చిన తర్వాత వాళ్ళు తీసుకెళ్ళి వాళ్ళ మైండ్ సెట్ని మార్చేస్తారు. వాళ్ళు చెప్పిందే చేసేలాగా వాళ్ళ మైండ్ సెట్ని అయితే మార్చేస్తారు. ఇలా మార్చేసినప్పుడు వాళ్ళు ఏం చెప్తే అది చేయడానికి రెడీగా ఉంటారు. ఎగ్జాంపుల్కి మనకి ఎక్కడైనా బాంబులు పెట్టాలి అంటే వాళ్ళు వచ్చి పెట్టేస్తారు. ఇది మన కంట్రీ, మన వాళ్ళు అనేటటువంటి ఫీలింగ్స్ అనేవి వాళ్ళకి లేకుండా చేసేస్తారు. అలాంటిదే ఇంటెన్షనల్గా ఎంగేజ్ చేస్తారు. ఇక్కడ కూడా ఆర్గనైజేషన్లో కొంతమంది ఇంటర్నల్ థ్రెట్ యాక్టర్స్ అనేవాళ్ళు ఇంటెన్షనల్గా ఎంగేజ్ చేసి పెడతారు. వాళ్ళకి అన్ఆథరైజ్డ్ డేటా యాక్సెస్ అనేది ఉంటుంది. కానీ వాళ్ళు ఈ ఆర్గనైజేషన్కి సంబంధించినటువంటి అన్ని సర్వర్లోకి, డేటాలోకి, అప్లికేషన్లోకి ఎంటర్ కాగలుగుతారు. అలాంటి వాటిని ఇంటర్నల్ థ్రెట్ అని, అంటే లోపల జరిగేటటువంటి థ్రెట్ ఇలా ఉంటుంది. నెక్స్ట్ నెట్వర్క్ సెక్యూరిటీ. నెట్వర్క్ మెయిన్గా మనకు నెట్వర్క్ లేకపోతే మనం ఏమీ చేయలేదు. మన ఆర్గనైజేషన్లో ఏదైనా కూడా సాఫ్ట్వేర్ అనేది ఇప్పుడు
ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అనేది నెట్వర్క్కి సంబంధించిందే కాబట్టి ఈ నెట్వర్క్కి హై సెక్యూరిటీ అనేది అవసరమవుతుంది. ఈజ్ ఎ ప్రాక్టీస్ ఆఫ్ కీపింగ్ అండ్ ఆర్గనైజేషన్స్ నెట్వర్క్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెక్యూర్ ఫ్రమ్ అనాథరైజ్డ్ యాక్సెస్. అనాథరైజ్డ్ యాక్సెస్ నుంచి ఈ నెట్వర్క్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని, అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా డిజైన్ చేసుకున్నామో దానిని సేఫ్గా ఉంచడానికి ఈ నెట్వర్క్ సెక్యూరిటీ అనేది ఆ వర్డ్ని మనం యూజ్ చేస్తాము. దిస్ ఇంక్లూడ్స్ డేటా, సర్వీసెస్, సిస్టమ్స్ అండ్ డివైసెస్ దట్ ఆర్ స్టోర్డ్ ఇన్ అన్ ఆర్గనైజేషన్స్ నెట్వర్క్. ఆర్గనైజేషన్ నెట్వర్క్లోని ఇవన్నీ కూడా ఉంటాయి. సర్వీసెస్ మెయిన్గా ఆర్గనైజేషన్ నెట్వర్క్లోనే ఉంటుంది. నెక్స్ట్ వన్ క్లౌడ్ సెక్యూరిటీ. పాత వాళ్ళకైతే ఆల్రెడీ జాబ్ చేస్తున్న వాళ్ళకైతే క్లౌడ్ అంటే ఏంటో తెలుస్తుంది. ఫ్రెషర్స్కి అయితే క్లౌడ్ అంటే ఏంటో తెలీదు. ఇప్పుడే చదివి బయట వచ్చిన వాళ్ళకైతే క్లౌడ్ అంటే ఏంటో తెలీదు. క్లౌడ్ అంటే మనకు ఒక రిమోట్ లొకేషన్లో ఫిజికల్ సర్వర్స్ అనేవి మెయింటైన్ చేస్తూ ఉంటారు. ఆ ఫిజికల్ సర్వర్స్ కానీ ఫిజికల్గా ఉండేటటువంటి ఏ హార్డ్వేర్ అయితే ఉంటుందో హార్డ్వేర్ అంతా కూడా రిమోట్ లొకేషన్లో ఉంటుంది. అంటే మనం ఒకవేళ బెంగళూరులో కానీ చెన్నైలో కానీ వర్క్ చేస్తున్నట్లయితే మన సర్వర్లు, అంటే మనకు ఫిజికల్గా ఉండేటటువంటి సర్వర్లు కానీ ఈ నెట్వర్క్ కానీ లేకుంటే స్టోరేజ్ కానీ ఏదైనా కూడా మనకు రిమోట్ లొకేషన్లో ఉంటుంది. మనకు కంట్రీ వైడ్ తీసుకున్నట్లయితే మన రిమోట్ లొకేషన్ బాంబేలో ఉండొచ్చు, ఎగ్జాంపుల్ కోసం చెప్తున్నాను. అదే మనకి ఇంకా అవుట్ సైడ్ కంట్రీలో అయితే యుఎస్లో ఉండొచ్చు, యూకేలో ఉండొచ్చు, ఆస్ట్రేలియాలో ఉండొచ్చు, ఎక్కడైనా ఉండొచ్చు. ఈ ఫిజికల్ లొకేషన్స్ అనేవి డేటా సెంటర్స్ అని చెప్తాము. ఈ డేటా సెంటర్స్లో మనకు సంబంధించినటువంటి ఫిజికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా ఉంటుంది. మనం వచ్చేసి వర్చువల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని క్రియేట్ చేసుకుంటాము. ఈ క్లౌడ్ ఎవరైతే ప్రొవైడ్ చేస్తున్నారో, ఎవరైతే ఈ ఫిజికల్ సర్వర్స్ని, ఈ ఫిజికల్ నెట్వర్క్ని మనకు ప్రొవైడ్ చేస్తున్నారో వాళ్ళ దగ్గర నుంచి తీసుకోవడాన్ని క్లౌడ్ అంటాము. ఈ క్లౌడ్లో మెయిన్గా వచ్చేసి మనకు సంబంధించినటువంటి డేటా సెంటర్ మన దగ్గరే ఉన్నట్లయితే ప్రాబ్లం అనేది, సెక్యూరిటీ అనేది లేకపోతే రిస్క్ అనేది తక్కువ ఉంటుంది. కానీ ఈ డేటా సెంటర్ అనేది క్లౌడ్లో ఉన్నట్లయితే మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం కూడా క్లౌడ్ ప్రొవైడర్ దగ్గరే ఉంటుంది. అతనికి యాక్సెస్ అనేది ఉంటుంది. కాబట్టి మన ఫిజికల్ డేటా సెంటర్ మనదే అయితే మనకు మెయిన్గా గవర్నమెంట్ కంపెనీస్ కానీ, డిఫెన్స్కి సంబంధించింది కానీ, గవర్నమెంట్ బ్యాంక్స్ కానీ ఇవన్నీ కూడా డేటా సెంటర్స్ ఫిజికల్గానే మెయింటైన్ చేసుకొని వాళ్ళే ఇన్ఫ్రాస్ట్రక్చర్ని చేసుకుంటూ ఉంటాయి. అలా కాకుండా కొన్ని అదర్ కంపెనీస్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా క్లౌడ్లోకి మారతాయి. ఎందుకంటే కాస్ట్ అనేది, మెయింటెనెన్స్ అనేది డేటా సెంటర్స్ కంటే క్లౌడ్లో చాలా తక్కువగా ఉంటుంది. కాబట్టి క్లౌడ్ని అప్రోచ్ అవుతూ ఉన్నాయి ఇప్పుడు. అందువల్ల ఈ క్లౌడ్లో ఉండేటటువంటి అసెట్స్ అంటే మనం చెప్పుకునేది సర్వర్స్, నెట్వర్క్, స్టోరేజ్, ఎక్సెట్రా అప్లికేషన్స్ ఇవన్నీ కూడా క్లౌడ్లో ఉన్నప్పుడు ఈ క్లౌడ్కి సెక్యూరిటీ ఎలా కనిపిస్తాం అనేటటువంటి వర్డ్ని దీనికోసమే యూజ్ చేస్తాము. ఇవన్నీ కూడా ప్రొటెక్ట్ చేసుకోవడం కోసం క్లౌడ్ సెక్యూరిటీ అనేది హైలో తీసుకుంటాం. దీనికోసం వచ్చింది సైబర్ సెక్యూరిటీ. మీకు ఇక్కడ చూసినట్లయితే క్లౌడ్ సెక్యూరిటీ ఈజ్ ఏ గ్రోయింగ్ subfield of cyber security that especially focuses on the protection of data, applications and infrastructure in the cloud. నెక్స్ట్ వన్ ప్రోగ్రామింగ్ అంటే అందరికీ తెలిసే ఉంటుంది. ఈ ప్రోగ్రామింగ్లో ఏమి ఇంక్లూడ్ ఉంటాయి, ఈ ప్రోగ్రామింగ్ అంటే ఏంటి, కొన్ని స్పెసిఫిక్ సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ని క్రియేట్ చేసి కంప్యూటర్లోకి పంపించి మనకు అవుట్పుట్ అనేది ఎగ్జిక్యూట్ టాస్క్గా రావడానికి ఈ ప్రోగ్రామింగ్ అనేటటువంటిది యూజ్ చేస్తూ ఉంటాము. ఈ ప్రోగ్రామింగ్లో ఏం కలిసి ఉంటాయి, ఆటోమేషన్ ఆఫ్ రిపిటేటివ్ టాస్క్స్. మనకు సైబర్ సెక్యూరిటీకి సంబంధించినటువంటి ప్రోగ్రామింగ్లో ఆటోమేషన్ ఆఫ్ రిపిటేటివ్ టాస్క్స్, సెట్టింగ్ ఏ లిస్ట్ ఆఫ్ మాలిసియస్ డొమైన్స్. అంటే
మనకు రిపీట్గా జరిగేటటువంటి ప్రోగ్రాంలో రిపీట్గా జరిగేటటువంటి టాస్క్స్ని ఆటోమేట్ చేయడం. రెండవది రివ్యూవింగ్ వెబ్ ట్రాఫిక్ ఎలా ఉందో రివ్యూ చేస్తూ ఉండడం. అలర్టింగ్ సస్పిషియస్ యాక్టివిటీ, మనకి ఏదైనా సస్పెక్ట్ చేసేటటువంటి యాక్టివిటీస్ వచ్చినప్పుడు వాటి కోసం అలర్ట్స్ కానీ లేకుంటే అలర్టింగ్ చేయడం కానీ ఈ ప్రోగ్రామింగ్ యొక్క మెయిన్గా చెప్పేటటువంటిది. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇవేను టెర్మినాలజీ: కంప్లైన్స్, సెక్యూరిటీ ఫ్రేమ్వర్క్, సెక్యూరిటీ కంట్రోల్స్, సెక్యూరిటీ పోస్చర్, థ్రెట్ యాక్టర్, ఇంటర్నల్ థ్రెట్, నెట్వర్క్ సెక్యూరిటీ, క్లౌడ్ సెక్యూరిటీ, అలాగే ప్రోగ్రామింగ్. ఇవన్నీ కలిపి సైబర్ సెక్యూరిటీ టెర్మినాలజీగా చెప్పుకుంటాము. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.